ఆ జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సర్వే టెన్షన్ పట్టుకుందట. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా జరిగిన సర్వేలో ఎమ్మెల్యేలు కంగుతినే రిజల్ట్ కనిపించిందట. ఎమ్మెల్యేలే కాదు, జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులను కూడా సర్వే రిజల్ట్ షాకుకు గురిచేసిందట. ఇప్పటివరకు తమ శాఖలో పనితీరు బాగుందనుకున్న మంత్రులకు ఈ నివేదిక మింగుడు పడట్లేదట. ప్రజల కోసం తెగ కష్టపడుతున్నామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు రిజల్ట్ చూసినా ముక్కున వేలేసుకుంటున్నారట. ఇంతకు సర్వేలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? అధికార పార్టీ నాయకులకు సర్వే టెన్షన్. ఏపీలో ఏడాది పాలన సందర్భంగా సర్వే రిజల్ట్స్ తో టీడీపీ ఎమ్మెల్యేల మైండ్ బ్లాంక్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సర్వే గుబులు పట్టుకుందట. కూటమి సర్కార్ వచ్చి ఏడాది అయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాప్రతినిధుల పనితీరుపై ఓ ప్రైవేట్ సంస్థతో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వచ్చిన రిజల్ట్స్ చూసి టీడీపీ ఎమ్మెల్యేలకు మైండ్ బ్లాంక్ అయిందట. చంద్రబాబు అధికారంలో ఉంటే ఏటా సర్వేలు చేయించి పనితీరు తెలుసుకోవడం ఎప్పటి నుండో పరిపాటిగా సాగుతుంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై సర్వే చేయించగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు రెడ్ జోన్లోనూ, 1 ఎమ్మెల్యే గ్రీన్ జోన్లో ఉండగా మిగిలిన వారందరూ ఆరెంజ్ జోన్లో ఉన్నట్టు నివేదికలు వచ్చాయట. గ్రీన్ జోన్లో ఉంటే సదరు ఎమ్మెల్యేల తీరు బాగుందని, ఆరెంజ్ జోన్లో ఉంటే ఆ ఎమ్మెల్యేల తీరు పర్వాలేదని, అదే రెడ్ జోన్లో ఉంటే పనితీరు బాగోకపోగా ఆ ఎమ్మెల్యేలు అవినీతిలో ముందంజలో ఉన్నారని సర్వే నివేదికలు చెబుతున్నాయట. మంత్రుల పనితీరు గురించి జరిపిన సర్వేలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 2 మంత్రుల పనితీరు బాగోలేదని నివేదికలో వచ్చిందట. విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న గొట్టిపాటి రవికుమార్తో పాటు సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్న డోలా బాల వీరాంజనేయ స్వామి పనితీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతుందట. విద్యుత్ ఛార్జీలు, అప్రకటిత విద్యుత్ కోతలు, నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడం, ఎక్కువగా లో వోల్టేజ్ సమస్యలు వేధించడం, కరెంటు బిల్లుల్లో 2022 నుండి 2025 వరకు 3 రకాల FPPCA ఛార్జీలతో పాటు ట్రూప్ ఛార్జీలు కలిపి అధికంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడం వంటివి ప్రధానంగా విద్యుత్ శాఖ మంత్రి గున్న గొట్టిపాటికి నెగటివ్ ఫీడ్బ్యాక్ రావడానికి కారణాలుగా కనబడుతున్నాయట. స్థానికంగా కూడా ఇచ్చిన హామీలపై ఫోకస్ చేయట్లేదనే టాక్ కూడా వినిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇక డోలా పనితీరు స్థానికంగా బాగుందని వచ్చినా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మాత్రం సర్వేలో నెగటివ్ రిజల్ట్సే వచ్చినట్టు సమాచారం. సచివాలయ ఉద్యోగుల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో పాటు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వసతుల లేమి లాంటి కారణాలు ప్రధానంగా డోలాకు వ్యతిరేకంగా కనబడుతున్నాయట. ఉమ్మడి జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిలు ఆరెంజ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక చీరాల ఎమ్మెల్యే కొండయ్య, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్లు మాత్రం రెడ్ జోన్ ఉన్నారట. ఇసుక దందా, లిక్కర్ సిండికేట్, రేషన్ మాఫియా, సెటిల్మెంట్స్, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమ గ్రానైట్ రవాణా వంటి అంశాల కారణంగా ఎమ్మెల్యేలపై నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందట. మరోవైపు ఎంపీలపై చేసిన సర్వేలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాదులు కూడా రెడ్ జోన్లోనే ఉన్నారట. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసహనంతో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సర్వే ఫలితాలు నెగటివ్గా రావడం ఎమ్మెల్యేలకు మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మరోవైపు పార్టీ అగ్రనాయకత్వం కూడా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం లేదనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు చంద్రబాబు అసహనానికి సర్వేలో వచ్చిన నెగటివిటీ ఇంకెంత ఇబ్బందులు తెచ్చిపెడుతుందోనని ఎమ్మెల్యేలు తెగ మదన పడిపోతున్నారట. స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకునే చంద్రబాబుకు ఇప్పుడు ప్రజల్లో పలువురు ఎమ్మెల్యేలకు వచ్చిన నెగటివ్ నివేదికల ఆధారంగా క్లాసులు తీసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ నుండి వాయిస్ వినిపిస్తుంది.